పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించడంతో అధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు. పింఛన్ జూలై 1వ తేదీన అందిస్తామని చంద్రబాబు చెప్పినందున అధికారులు వివరాల సేకరణ పనిలో పడ్డారు. 4000 పింఛన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని తెదేపా జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించాయి. దీంతో అధికారులు వీటి లెక్కలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 65.3 లక్షల మంది పింఛన్ లబ్ధిదారులున్నారు. వీరికి పింఛన్ నగదు చెల్లింపులకు గాను నెలకు 1939 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఏప్రిల్ నుంచే 4000 పింఛన్ పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి 7000 రూపాయల చొప్పున, దివ్యాంగులకు 6000 రూపాయల పింఛన్ను కలిపి జులై 1న పంపిణీ చేయడానికి 4400 కోట్ల రూపాయలు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి అయితే నెలకు 2800 కోట్లు ఖర్చవుతుందని లెక్క కట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదించనున్నారు. దివ్యాంగ పింఛన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్నారు. వీరి పింఛన్ను 6000 రూపాయలకు పెంచుతామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇవి కాకుండా పూర్తి స్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు 15000 రూపాయల పింఛన్, కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు 10,000 రూపాయల పింఛన్ అందించేందుకు ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాల్ని వైద్య శాఖ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు సేకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ను అమలు చేస్తామని ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉన్నారు, వారిలో ఇప్పటికే పింఛన్ పొందుతున్న వారు ఎంతమంది అనే వివరాలను సమీకరిస్తున్నారు.